హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కప్పు గోధుమ పిండితో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్లను పోసి కలుపుకోవాలి. రవ్వను ఒకసారి ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాల్లో రవ్వ నీళ్లను పీల్చుకొని చక్కగా నానుతుందండి. 5 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ ఇలా నీళ్లను పీల్చుకొని సాఫ్ట్గా అయి ఉంటుంది. దీంట్లోకి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రసం పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, చిన్నగా కట్ చేసిన క్యాబేజీ, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా రవ్వలో నీళ్ళను పోసి నానబెట్టాము. ఇంకా కూరగాయ ముక్కల్లో సాల్ట్ను వేసి కలుపుతాం కాబట్టి వీటిలోంచి కూడా కొంచెం నీరు ఊరుతుందండి. ముందుగా పిండిని బాగా కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి జారుగా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలిపాక దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు మరొక ప్లేట్ను తీసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొత్తిమీర తరుగు, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 గరిటెల పిండిని వేసి కొంచెం మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కలిపి పెట్టిన ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికిస్తే లోపలి వరకు చక్కగా ఉడుకుతుందండి. 2-3 నిమిషాల తర్వాత పైన పచ్చిదనం పోయి బాగా ఉడికాక మరొక వైపు తిప్పాలి. మరొక వైపు తిప్పాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేశాక 2 వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి.
ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండితో ఓసారి ఇలా ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్‌లో షేర్ చేయండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, అన్ని వెజిటబుల్స్ ఇంకా మసాలాలను కూడా వేసి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే ఇలా తినేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఏదైనా రైతాతో కానీ, ఆవకాయ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా పెరుగులో ఆవకాయ కలిపైనా తినొచ్చండి. వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా అన్ని వెజిటబుల్స్‌ని చిన్నగా కట్ చేసుకొని వేసి గోధుమ పిండితో హెల్తీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీలో బొంబాయి రవ్వను వేయడం ఇష్టం లేని వారు గోధుమ రవ్వను మిక్సీ పట్టి తీసుకోవచ్చండి. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా డిన్నర్ రెండింటిలోకి సూపర్‌గా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.